ఈ వీడియోలో కనిపించే ప్రతి సన్నివేశం, పాత్రలు మరియు దృశ్యాలు ఆధునిక ఏఐ సాంకేతికతతో సృష్టించబడ్డవి. ఇవి పూర్తిగా కల్పితం మరియు వినోదం కోసం మాత్రమే. ఇది ఒక పల్లెటూరులో పేద రైతు కథ. పంటలు పండక అప్పులు ఎక్కువై ఆ రైతు జీవితం పూర్తిగా చీకట్లో మునిగిపోయినప్పుడు అతడు దేవుడిని ప్రశ్నించాడు. అప్పుడు జరిగిన అద్భుతం అతని జీవితాన్ని మార్చేసింది. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నా జీవితంలో ఒక్క మంచి కూడా లేదా? ఈ భూమి కూడా నన్ను వదిలేసింది. నేను ఏమి తప్పు చేయను దేవుడా? పొలం కూడా పండలేదు. నా ఆశలు కూడా నిరాశలయ్యాయి. ఇలాగే కొనసాగితే మనం ఇంటిని ఎలా నడపగలం? 2 నెలల్లో డబ్బు ఇవ్వకపోతే నీ పొలం నా పేరు మీద రాసేయాలి. కొంచెం సమయం ఇవ్వండి అయ్యా. నువ్వు నిజంగా ఉంటే నా కష్టాలు చూడలేదా? దేవుడా, నువ్వుంటే ఇలా జరుగుతుందా? రాము, నేను ఇక్కడే ఉన్నాను. కానీ నువ్వు నమ్మలేవు. నాకు ఇన్ని కష్టాలెందుకు దేవుడా? కష్టాలనేవి శిక్షలు కాదు, అవి మీకు పెట్టే పరీక్షలు. ఇది నీ బలాన్ని గుర్తించే అవకాశం. మళ్ళీ మొదలుపెట్టు. నేను నమ్ముతున్నాను దేవుడా, నన్ను వదిలేయకు. మీ నమ్మకంతో మళ్ళీ మొదలు పెడతాను దేవుడా. కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. నీ మీద నమ్మకమే నన్ను కాపాడింది. దేవుడా, నీ పైన ఉన్న నా నమ్మకమే నన్ను నిలబెట్టింది. బాబు రవి, మన కష్టాలన్నీ తగ్గిపోయాయిరా. అయ్యా, ఈసారి ఆ దేవుడి వల్ల పంటలు బాగా పండాయి. ఇదిగో డబ్బులు. దేవుడా, ఈ విజయం మొత్తం నీ వల్లే సాధ్యమయ్యింది. దేవుడు కనపడకపోయిన నమ్మకం ఉంటే ఆయన మన పక్కనే ఉంటాడు. దేవుడు కనపడకపోయినా మీ నమ్మకం దేవుణ్ణి మీ జీవితంలో కనిపించేలా చేస్తుంది. ఇలాంటి కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో చేరండి మామ. మీకు ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.